మీద మనము కూడా యాత్రా జీవితంలో లేదా ఆత్మీయ యాత్రలో మనం ఉన్నాము. నువ్వు ఏ ఇంటిలో నివాసం చేస్తున్నావో నాకు తెలియదు. ఒకవేళ గుడిసే కావచ్చు, మిద్దే కావచ్చు, రేకులే కావచ్చు, స్లాబే కావచ్చు, పెద్ద బిల్డింగ్, లేకపోతే 5 స్టార్ పెద్ద మేడలు కావచ్చు, వాటెవర్ నువ్వు దేనిలో నివాసం చేస్తున్నావో నాకు తెలియదు. అయితే అది శాశ్వతమైనది, అది స్థిరమైనటువంటిది, అది నిత్యము కూడా ఉండేటువంటిది కాదు. గాని దేవుని చేతులతో కట్టబడినటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి రాజ్యము, దేశము, కట్టడం ఉన్నటువంటి ప్రాంతము, పరలోక రాజ్యము ఉన్నది కనుక మనము అక్కడ నివాసము చేస్తాము. కాబట్టి ఇక్కడ అంతా కూడా మనము యాత్రికులు వల్లే బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.